హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే పోషవ తల్లికి సలిబోనం చేశాం ఫ్రెండ్స్. మేము శివరాత్రి ముందట ఈ సమ్మక్క సారక్క పున్నం ముందట ఇలా చేస్తాము. అయితే ఏమేమి తీసుకెళ్తామో చూపిస్తా ఫ్రెండ్స్. పోషవ తల్లికి ఇంకా రకరకాలుగా పిలుస్తుంటారు. అటు సైడ్ ఆంధ్ర సైడు, ఇంకా అటు మన ముత్యాలమ్మ అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. పోలేరమ్మ అని చాలా పిలుస్తుంటారు. మేమైతే పోషమ్మ తల్లి, పెద్ద పోషమ్మ తల్లి వేములవాడలు ఉంటుంది. ఇక ఊరికి పోషమ్మ తల్లి అనేది గుడి కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్లమ్మ పోషమ్మ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను పోషవ తల్లికి సెలవుపారం చేశాను. ఏమేమి తీసుకెళ్తున్నానో చూపిస్తా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా సలిబోనం తీసుకెళ్తా ఫ్రెండ్స్. ఇంకా యాపకొమ్మలు కూడా కట్టాలి. యాపకొమ్మలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. అవైతే ఇంకా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. అంటే దొరికితే కంపల్సరీ పెట్టాల్సిందే. లేకపోతే ఏం చేస్తాం, కానీ ఉంటే మాత్రం యాపకొమ్మలు తెచ్చి పెట్టాల్సిందే. యాపకొమ్మలు వస్తున్నాయి, ఇప్పుడు పెడదాం ఫ్రెండ్స్. అలాగే పసుపు కుంకుమ ఇలా పూసి అలంకరణ చేయాలి. ఎందుకంటే పోషవ తల్లికి బొట్లు, పసుపు బొట్టు బాగా ఇష్టం. అలాగని ఇలా అంత బోనానికి మంచిగా ఇది చేసి పెట్టాలన్నమాట. లేతగా అయింది కదా, పూత కూడా వచ్చిందా. మస్తు యాపకు వచ్చింది. ఇలా బోనానికి చుట్టూ చుట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మామూలుగా పెట్టిన. ఇంకా దీనికి తోడు కళ్ళు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కళ్ళు కూడా తెచ్చిపోయాలి. వీలైతే దొరికితే తర్వాత అయినా కానీ మనకు దొరికితే తీసుకొని పోయాలి. ఇదన్నమాట.